రేయ్ ఏమైందిరా? ఎక్కడ కనపడలేదు సార్. మీకేం తెలిసిందిరా? కనపడలేదన్నా. చూసారా సార్, రాజాగాడు ఎలా ప్లాన్ చేశాడా? ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరి చివరి దాశాడు. అరకులో ఉండుంటే పాటుకు పట్టేసేవాడిని. వాళ్ళేమో ఊరవతలకు చేర్చి మనతో నాటకాలు ఆడుతున్నాడు రాస్కెల్. పట్టుకుంటాను రా, వాడు ఎక్కడున్నా పట్టుకుంటాను. పట్టుకోలేడు, అది ఆయన వల్ల కాదు. ఆయన కంటే మనమేం తెలివి తక్కువ వాళ్ళం కాదు. అరకు సందు సందు గొందు గొందు నాకు తెలుసు. మీనానే కాదు, వాళ్ళ నాన్న కూడా మనల్ని పట్టుకోలేడు. పదండి పదండి, రండి రండి రండి, జాగ్రత్త. జస్ట్ మిస్, వీఆర్ లక్కీ. నువ్వు చెప్పబట్టి తప్పించుకున్నావు, లేకపోతే ఈ పాటికి చిక్కేవాళ్ళం, చచ్చేవాళ్ళం. అవును, వాళ్ళు ఎలా పసిగట్టగలిగావు? అంత స్పీడ్గా ఎలా అలర్ట్ అవ్వగలిగావు? ఎప్పుడైతే ఆ మాధవరావు నుండి మిమ్మల్ని కాపాడి ఒకటి చేయాలనుకున్నానో అప్పుడే అతని గురించి, అతని బలం బలహీనత గురించి తెలుసుకున్నాను. ఏదో ఒకరోజు మనల్ని వెతుక్కుంటూ వస్తాడని ఊహించాను. అందుకే రిజిస్టర్ ఆఫీసులో పాత రేషన్ కార్డు అడ్రస్ పెట్టాను. గంట క్రితం మా అమ్మ నాన్నలతో సెల్లో మాట్లాడినప్పుడు మా అమ్మ గొంతులో భయం కనిపెట్టాను. వాళ్ళ మాటలో సౌండ్ నాకు డౌట్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఎప్పుడూ ఉంటాన్రా అనే మా అమ్మ జాగ్రత్త జాగ్రత్త 4 సార్లు చెప్పటం నాకు అనుమానం కలిగించింది. అందుకే మళ్ళీ ఫోన్ చేశా. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నా డౌట్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళకి సెల్ రింగ్ అయితే మాట్లాడటం తప్ప మరేం తెలియదు. స్విచ్ ఆఫ్ అయిందంటే దానికి ఏమన్నా అయి ఉండాలి, లేదా అది మరెవరి చేతుల్లోకైనా చేరుండాలి. అందుకే అర్జెంటుగా మిమ్మల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశా. అలా మనం జంప్ అవ్వబట్టి ఇప్పుడు సేఫ్. మా నాన్న ఎక్కడ కూడా వెతుక్కుంటూ వస్తే అమ్మో, నాకు చాలా భయమేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం వాసు? ఇంకా మీరు అరకులో ఉంటే ప్రమాదం. వెంటనే ప్లేస్ మారుద్దాం. నా దారి గోదారైతే ఇక నువ్వు ఎవరిని వేధిస్తావో, ఏం సాధిస్తావో? ఏంటమ్మా ఎంతసేపు అని గుడిని చూస్తావు? లోపలికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చుగా. ఏంటమ్మా, ఏంటలా చూస్తున్నావు? నీ సన్నిధికి రానని, నీకు దండం పెట్టనని శపథం చేసి వెళ్ళిన దాన్ని మళ్ళీ ఎందుకొచ్చాననా? ఏ మొహం పెట్టుకుని వచ్చాననా? అప్పుడు నా పెళ్లి ఒక తప్పుడు మనిషితో చేశావని కోపంతో అలా అన్నాను, అవునా కాదా? ఆ తర్వాత ఆ మనిషి మంచి మనిషిని, మంచి మనసున్న మనిషిని తెలిసి జీవితాంతో ఆయనతో కలిసి బతకాలని ఆశపడుతుంటే, అలాంటప్పుడు మా ఇద్దరిని విడదీస్తే ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుకుని నేను సర్దుకున్నాను. కాని చివరికి నా తాళి తెంచేసి ఆయన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావే, అసలు నీకు అలా చేయడానికి మనసెలా వచ్చింది? భార్య కోసం కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయే ఈ రోజుల్లో ప్రాణంతో సమానంగా చూసే భార్యని కుటుంబం కోసం వదిలేసి వెళ్లిపోయారే, అలాంటి ఆయన్ని నువ్వీ లోకం నుంచే తీసుకెళ్లాలనుకున్నావా? ఎందుకు నన్ను అనాథం చేసింది చాలక మొత్తం కుటుంబాన్ని అనాథల్ని చేయాలని చూస్తున్నావా? ఇదేనా చల్లగా చూడ్డం అంటే? ఇదేనా లోకాన్ని కాపాడ్డం అంటే? ఓ ఆడపిల్లకి అత్తారింట్లో సమస్య వస్తే తల్లి దగ్గరకొచ్చి ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చి ఆమె ఓదార్పు పొందుతుంది. కాని నాకు మా అమ్మ దగ్గర నుంచి కనీసం ఓ సలహా కూడా తీసుకునే అవకాశం లేకుండా చేశావు.
ఇలాంటి పరిస్థితిని నువ్వే కల్పించి నేను నిన్ను వేడుకునేలా చేస్తున్నావా? నీతో పందెం కట్టి నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఆయన హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారని తెలుసు కూడా ఆయన్ని చూసే భాగ్యం కూడా లేకుండా చేశావే. ఆయన్ని ఎక్కడ వెళ్ళి చూస్తానోనని మా అమ్మ ఎన్ని సూటిపోటి మాటలంది. నాకు దుఃఖం మాత్రం మిగిల్చి నన్ను బయటికి రాకుండా కట్టడి చేస్తావా? వాసు తను ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లి సంతోషంగా ఉన్నాడు. కాని ఏ పాపం చేయని ఈయన మాత్రం ఎందుకు నరకం అనుభవించాలి? నీ బిడ్డల్లో నేను ఒక బిడ్డనైతే, సత్యంగల తల్లివే అయితే, అమ్మలగన్న అమ్మవే అయితే నువ్వు ఈయన ప్రాణాల్ని కాపాడాలి. ఆయనతో కలిసి సంతోషంగా ఉండే తలరాత ఎలాగో రాయలేదు. కనీసం ఆయన సంతోషంగా ఉన్నారులే అనే తృప్తైనా నాకు మిగల్చు. అమ్మా అర్చన, నిన్ను గుళ్ళో చూసి ఎంతకాలమైందమ్మా? అవును, మీ వారికి బాగా సీరియస్గా ఉందని మొన్న మీ నాన్నగారు గుడికొచ్చినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తెలీదు. అర్థమైందమ్మా. నీ భర్త అంత ప్రమాదంలో ఉన్నా నువ్వు వెళ్ళి చూసే అవకాశం లేకుండా చేసింది మీ అమ్మ. ఇదేం అన్యాయం అర్చన? మీ అమ్మ ఎందుకింత కఠినంగా ప్రవర్తించింది? మా అమ్మ సంగతి వదిలేయండి స్వామి. ముందు మీ అమ్మవారేం చేసింది? ఆయన ప్రాణాల్ని కాపాడమనండి. ఆయన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదైనా మార్గం చెప్పండి స్వామి. ఓ పరిహార మార్గం ఉందమ్మా. అది నువ్వు నెరవేరిస్తే మీ ఆయనకి ఏ ప్రమాదం ఉండదు. అలాగా? ఏంటది చెప్పండి. అరచేతిలో నేతి దీపం వెలిగించి దీపం ఆరకుండా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే నీ భర్త ఏ ప్రమాదం లేకుండా బయటపడతాడు. అలాగా? ఆ పరిహారం ఏంటో చెప్పండి, నేనిప్పుడే నెరవేరుస్తాను. అలాగే కాని అమ్మా. అమ్మా, ఈ దీపంలాగా నీ భర్త జీవితంలో కూడా వెలుగు నిండాలని మొక్కుకొని ప్రదక్షిణాలు చేయి తల్లి. జాగ్రత్తమ్మా, దీపం ఆరిపోకూడదు. ఇలా ఇవ్వమ్మా. ఇంకన్నీ ఆ తల్లే నెరవేరుస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. అయ్యో, అదేంటమ్మా చెయ్యలా కమిలిపోయింది? కమలడం కాదు, కాలిపోయినా పర్వాలేదు. ఆయనకేం కాకూడదు. ఉండమ్మా, అమ్మవారికి అర్చన చేసి ప్రసాదం తీసుకొస్తాను. ఈలోగా నువ్వు మనసారా అమ్మవారిని వేడుకో తల్లి. అమ్మా తల్లి, డాక్టర్ 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 కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1 మినిట్ 1 మినిట్. వాట్ సార్, పేషెంట్ కళ్ళు తెరిచాడు సార్. అలాగా? అవును సార్. పద పద.
డాక్టర్ మా వాడికి ఎలా ఉంది డాక్టర్? ఇక మీద మీరేం భయపడాల్సిన పని లేదు. గండం గట్టెక్కింది, పేషెంట్ కళ్ళు తెరిచాడు, ఇంకేం పర్వాలేదు. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళి చూడండి, కానీ పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు. అలాగే డాక్టర్. రామయ్య రా. గోపి, అరే గోపి, గోపి, మన కులదేవత నిన్ను కాపాడిందిరా. నీ మంచి మనసుకి ఏ ఆపద రాదురా. అవునరా, ఆ దేవుడి దయ వల్ల, మన కులదేవత అనుగ్రహం వల్ల నువ్వు ఈ ప్రాణగండం నుంచి బయటపడ్డావురా. వాసుగాడు ఎక్కడున్నాడు? ఏమైనా తెలిసిందా? తెలిసిందిరా, అరకులో ఉన్నాడని తెలిసింది. వాణ్ణి వెతుక్కుంటూ ఆ మాధవరావు వెళ్ళాడని కూడా తెలిసింది. నువ్వు ఈ పరిస్థితి రావటానికి వాడారా కారణం? వాడిని ఊరినే వదలనరా, నరికి పోగులు పెడతా. గోపి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి నా భార్య వీడిని చూడడానికి ఆరాటపడుతుంది. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తా. మరి బావా, వస్తానరా. ఏమ్మా డిస్టర్బ్ చేద్దానా? వెళ్ళండి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, చెప్తున్నాను కదా. తల్లి, నాకెలాగైనా మంచి చెయ్యి. సాయంత్రం లోపు ఆయన కోలుకునేట్టు చెయ్యి తల్లి. అన్నయ్య, ఆయన ఎలా ఉన్నారు? వాడు ఎలాగుంటే నీకేంటి? నువ్వు బాగానే ఉన్నావు కదా. నీ సుఖం, నీ సంతోషం నీకు ముఖ్యం. వాడి సంగతి నీకెందుకు? వాడొక పిచ్చేదవా. ఎంతసేపు ఎదుటి వాళ్ళని ప్రేమించడమే వాడి పని. వాడంత మంచివాడు కాబట్టే దేవుడు వాడికి పరీక్షలు పెడుతున్నాడు. లోకంలోని కష్టాలన్నీ అనుభవించేలా చేస్తున్నాడు. అన్నయ్య, మరోసారి నన్ను అన్నయ్య అని పిలవకు. ఇప్పటి వరకు నేను చెల్లెలుగానే భావించాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నీలాంటి చెల్లెలు గనక నాకుంటే గొంతు నూల్పి చంపేశామని. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు హాస్పిటల్కి వచ్చావు, రాణి నిన్ను బ్రతిమలాడింది. అయినా వాడిని చూడకుండా మీ అమ్మ తొక్క పట్టుకుని తుర్రుమని వచ్చేసావు. అయినా నాకు తెలియక అడుగుతాను, 4 రోజులు పరిచయం ఉన్న వాళ్లే హాస్పిటల్లో ఉన్నారంటే వెళ్ళి చూస్తాం. కానీ వాడు నీకు తాళి కట్టిన మొగుడు. అరే, కొంచెం కూడా మనస్సాక్షి లేదా? వాడు ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు అమ్మ వెంటే ఉంటావా? నీది అసలు మనసా బండరాయా? నీకు వాడు అవసరం లేనప్పుడు ఇంకా ఎందుకు వాడు కట్టిన తాడు మెళ్ళ వేసుకు తిరుగుతున్నావు? హాస్పిటల్కి వెళ్ళావు కదా, అక్కడ తీసి వాడు ముఖాన్ని విసిరితే పోయేది. అవును, గుడికొచ్చావు, ఏమని మొక్కుకున్నావు? మా అమ్మ నిండు 100 ఏళ్ళు, వీలైతే పైన 25 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనా? మీ అమ్మ మీద నువ్వు పెట్టుకున్న ప్రేమకు 1% అయినా వాడి మీద ఉందా నీకు? అసలు నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు వాడితో కలిసి జీవించాలనుకుంటున్నావని మీ అమ్మే చెడగొడుతుంది అనుకున్నా. కానీ ఆమె కాదు, నీకు నువ్వే కావాలని చేస్తున్నావు. అసలు సమస్యలకు మూల కారణం నువ్వేనని అర్థమైంది. చాలే ఆపండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఆడకూతురని కూడా చూడకుండా తనను నడివీధిలో నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలు నువ్వెవరు? నీకు అమ్మాయి గురించి ఏం తెలుసు? నాకంతా తెలుసు. ఈమె నా ఫ్రెండ్ భార్య. వీళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు. అర్చన నా కూతురు లాంటిది. ఇంత క్రితం దాకా అర్చన ఏం చేసిందో తెలుసా? అరచేతిలో దీపం వెలిగించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. దేనికోసం చేసిందో నీకు తెలుసా అర్చన? ఓసారి నీ చేయి చూపించమ్మా. వద్దండి. వద్దంటావేంటమ్మా? చూపించు. చూపిస్తేనేగా తెలుస్తుంది. చూడు.
ఆ చెయ్యి ఎందుకలా అయిందో తెలుసా? తన భర్త ప్రాణాలకేం కాకూడదని దీప ప్రదక్షిణం చేసింది. కమిలిపోతుందమ్మా అంటే కాలిపోయినా పర్వాలేదండి. ఆ రోజు సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. అదే మాదిరిగా అర్చన అమ్మవారిని వేడుకొని తన భర్త ప్రాణాలు కాపాడమంది. అర్చన, నిన్ను అర్థం చేసుకోకుండా తొందరపడి అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించమ్మా. నీ ప్రార్థన ఊరికే పోలేదమ్మా. గోపి కళ్ళు తెరిచాడు.